సింహరాశి వారికి 1 మార్చ్ 2026 నుండి 15 మార్చ్ 2026 మధ్య కాలంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో గ్రహస్థితి రవి కుంభం, కుజుడు మీనం, బుధుడు కుంభం, గురు మిథునం, శుక్రుడు మేషం, శని మీనం, రాహువు కుంభము, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకుని చూసినట్టయితే సింహరాశి నుండి సప్తమ స్థానంలో రవి, బుధుడు, రాహువు ఈ 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ సంచారం మూలకంగా పార్ట్నర్స్ మధ్యన కొంత తగాదాలు, అగాధం ఏర్పడము, వైరుధ్యాలు, భార్యాభర్తల మధ్యన అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక భార్యాభర్తలు, వ్యాపారస్తులు, పార్ట్నర్స్తో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ పక్షంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరము. అయితే గురువు మట్టుకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా శుభప్రదమైనటువంటి సంచారం. తద్వారా మీకు చేపట్టినటువంటి పనులు సంపూర్తి అవుతాయి. అనుకున్న సమయంలో మీరు పూర్తి చేయగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. మిత్రుల సహాయ సహకారం లభిస్తుంది. ఇక కుజుడు, శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంత ప్రతికూలమైనటువంటి సంచారం. కనుక అనుకోని ఖర్చులు, అనుకోని రిపేర్లు, అనుకోకుండా మీరు ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు ఫోర్స్డ్గా చేయవలసినటువంటి స్థితి ఏర్పడము, ఇలాంటివన్నీ కూడాను ఈ పక్షం లోపల కలుగుతాయి. కనుక తద్వారా మానసికమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక ఆరోగ్యంపై మీరు జాగ్రత్త వహించాలి. అయితే శుక్రుడు మట్టుకు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంతవరకు కలిసి వస్తుంది. గురుభక్తి పెరుగుతుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. తల్లిదండ్రుల సూచనలను తూచా తప్పకుండా పాటించడం మూలకంగా మీకు కొన్ని మంచి పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు చేపడతారు, బాగా కలిసి వస్తాయి. ఇక ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ పక్షంలో కొంత తగ్గే అవకాశం కనబడుతుంది. కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా మీకు సాల్వ్ అవుతాయి. ఇక పిల్లల విషయం లోపల మీకు మంచి జరుగుతుంది, కలిసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి పక్షం. వాహన విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. పెట్టుబడులను ఆచితూచి చేయాలి. అంటే కళ్ళు మూసుకొని మీరు పెట్టుబడులు పెట్టకుండా, ఎవరో చెప్పితే దానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టకుండా మీరు ఆ విషయంపై పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళండి. పెట్టుబడులు పెట్టండి. ఆలస్యమైనా పర్వాలేదు, కానీ కూలంకషంగా పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళినట్టయితే లాభాలు ఉంటాయి. ఇక రుణాలు తీసుకోవడంలో కొంత నియంత్రణ అవసరం. అప్పులు, కొన్ని మంచి పనులకు అప్పులు తీసుకోవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ మీరు కొంత నియంత్రణ భావంతో అప్పులు తీసుకోవడం చాలా మంచిది. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యంగా ఈ సింహరాశిలో పుట్టినటువంటి మహిళలకు ఈ పక్షం చాలా గౌరవప్రదంగా ఉంటుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇక పురుషుల విషయం ప్రత్యేకంగా ఆలోచించినట్టయితే ఉద్యోగంలో మీకు చాలా సంతృప్తి కనబడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. కొత్త ఆదాయం కూడాను ప్రారంభమవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు చేయడంపై ఫ్రీక్వెంట్గా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే శుభకార్యాలకు చాలా అనుకూలమైనటువంటి పక్షం. ఆరోగ్యం నయమవుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ పక్షం లోపల శుభం.